హలో మై డియర్ ఫ్యామిలీస్, ఇవాళ దాబా స్టైల్లో జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా జీరా రైస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ప్లేట్ లో రెడీ చేసుకుందాం. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అదే ఆయిల్ లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత స్లైసెస్ గా కట్ చేసిన 2 వెల్లుల్లి రెబ్బల్ని అందులోనే వేసుకోవాలి. పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు వల్ల జీరా రైస్ చాలా టేస్టీగా వస్తుంది. దానిలోనే తుంచిన 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయల వల్ల జీరా రైస్ డిఫరెంట్ టేస్ట్ తో పాటు కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. తర్వాత వాటన్నిటిని బాగా కలుపుకొని అందులో ఒక కప్పు నిండా రైస్ తీసుకోవాలి. తర్వాత ఆ రైస్ లో ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే వరకు కలుపుకొని జీలకర్ర స్మెల్ బయటకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ రైస్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు దాంట్లో వైట్ పెప్పర్ పొడిని వేసుకోవాలి. వైట్ పెప్పర్ పొడి వేసుకోవడం వల్ల జీరా రైస్ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా లైట్ గా మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ జీరా రైస్ ని ప్లేట్ లోకి తీసుకున్నాక ఆనియన్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.